ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. And as they're giving the radiation, you know that the boy loses a hair. ఆ యొక్క అబ్బాయికి ఆ రేడియేషన్ ఇస్తున్నప్పుడు, షాక్ ఇస్తున్నప్పుడు, కరెంట్ ఇస్తున్నప్పుడు ఆ తలలో ఎత్తికి రాలిపోతా ఉన్నాయి. And being a little boy, he was more worried about the hair than the disease. సో ఆ చిన్న అబ్బాయి బాబు చాలా వయసు తక్కువ కాబట్టి తన యొక్క రోగం కంటే ఎందుకు రాకపోతే ఎక్కువ బాధపడతాను. And he always says, "Mom, if I go to school like this, what my friends would say." సో ఈ అబ్బాయి వాళ్ళ మమ్మీ వైపు చూస్తే, అమ్మ నా ఎందుకు రాలిపోతావని నా ఫ్రెండ్స్ ని చూస్తే ఏమంటారు? And mom and dad, they were more worried and more sad for the state of the boy. సో ఆ అబ్బాయి ఆస్తిలో క్యాన్సర్ రోగంతో బాధపడడం చూస్తున్నప్పుడు తల్లిదండ్రులు ఎంతగానో చింతపడుతున్నారు. And he lost all his hair. తన యొక్క చుట్టంతా కూడా రాలిపోయింది. And then the day they discharged him from the hospital. ఆ యొక్క హాస్పిటల్ నుంచి తను డిశ్చార్జ్ అయిన తర్వాత And mom wants to put him back into the school. స్కూల్ పంపించడానికి అమ్మగారు ప్రయత్నం చేస్తున్నారు. And the boy and the mom, they were also so worried and what people would comment them when they look at the bald head. సో ఈ అబ్బాయికి అమ్మకి ఉన్నటువంటి చింత ఏంటంటే ఈ అబ్బాయి స్కూల్కి వెళ్తే ఈ బట్టతలను చూస్తే మీతో అందరూ ఏమనుకుంటారు? You know, the moment when they step into the classroom, they are astonished. సో ఆ యొక్క క్లాస్ రూమ్ లోనికి వాళ్ళు వెళ్ళగానే వీరిద్దరికి ఆశ్చర్యం వేసే సంగతి ఏంటంటే సార్, They found all the children shaved their heads. సో ఆ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా వాళ్ళు ఆ యొక్క జుట్టుని క్షవరం చేయించుకొని షేర్ చేసుకొని కూర్చున్నారు కదా. You know, children thought this boy is coming without a hair. We want to welcome him without a hair, and they all shaved. ఆ పిల్లలందరూ కూడా ఆలోచించినటువంటి సంగతి ఏంటంటే, ఇదిగో ఈ ఫ్రెండ్, మా స్నేహితుడు తల మీద జుట్టు లేకుండా వస్తాడు కాబట్టి అతని మేము కూడా తల మీద జుట్టు లేకుండా ఆయన్ని ఆహ్వానించి స్వాగతం పలకాలి. And everything we do it together. That is the title they gave for this news article. సో ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ కి వార్తకి ఇచ్చినటువంటి వార్త ఆ ఆర్టికల్ వాళ్ళు ఇచ్చిన టైటిల్ అంటే నువ్వు ఏది చేసినా కలిసి చేయి అని. How much love you love your fellow brother or sister. నువ్వు ఎంత ప్రేమతోటి నీ యొక్క సహోదరుని కానీ సహోదరుని కానీ ప్రేమిస్తావు. And Jesus clearly says it's not a suggestion, it's a new command I give you, love one another. This is a law. యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నేను ఒక కొత్త సలహా ఇస్తా ఉన్నాను అన్నట్టుగా ఆయన చెప్పట్లేదు, కొత్త ఆజ్ఞ ఇస్తా ఉన్నాను అని ప్రభువు అన్నారు. And pray for one another. ఒకరికొకరు ప్రార్థన చేస్తున్నారు. And encourage one another. ఒకరినొకరు ప్రోత్సహించుకోండి. And build one another up. ఒకరినొకరు మీరు కట్టుకోండి, ఒకరి జీవితంలో కట్టండి. You know, as Paul was mentioning, Brother Paul was mentioning that we are one family. సో ఆయన సహోదరుడు పౌలు చెప్తా ఉన్నాడు, అందరూ ఒక కుటుంబంగా ఉన్నామని. And how about having a sincere love among us? సో కుటుంబంలో ఉన్నటువంటి మనలో ఆ యొక్క నిష్కపటమైన ప్రేమ విషయం ఏంటి మరి? I know that once in a while, though we know that we are dead to this world, the sins of this world start flashing in front of our eyes. సో ఈ యొక్క లోక విషయమైన చనిపోయిన వారిగా మనం ఎంచుకున్నప్పటికీ కూడా మన జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి పాపాలని అప్పుడప్పుడు మన మనసులో వస్తూ ఉండాలి. And we are not immune to the visions of the sin, but we need to remember that we are Christ's ambassadors. సో ఆ యొక్క పాప సంబంధమైనటువంటి తలంపులు, ఆ యొక్క చిత్రాలు మన మనసులోకి రాకుండా దాన్ని ఆపలేము. కానీ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఏంటంటే మనం క్రీస్తుకు రాయవాళ్ళు మన విషయాన్ని. You know, whenever I encounter such a temptation or a sin or anything, I take to the sacrifice or to the altar of the Lord. సో నాకు ఎప్పుడైనా నా యొక్క మనసులోకి అలాంటి ఆలోచన కానీ అలాంటి ప్రతిమ కానీ వచ్చినప్పుడు దాన్ని చెరపట్టి దేవునిగా ఆ యొక్క బలిపీఠం దగ్గర తీసుకెళ్తాను. It's my duty to take to the altar of the Lord in prayer. ప్రార్థనలో ఆ యొక్క ఆలోచనని దేవుని యొక్క బలిపీఠం దగ్గర తీసుకురావాల్సిన బాధ్యత నాదే. And it is His duty to cut it off. ఆయన యొక్క బాధ్యత ఏంటంటే దాన్ని నరికివేయటం. Do you remember the Jesus words who says that I am the true vine? యేసుక్రీస్తు ప్రభువు చెప్తా ఉన్నటువంటి మాటలు జ్ఞాపకం ఉన్నాయా? ఆయన అంటూ ఉన్నాడు, నిజమైన ద్రాక్షావల్లి నేనే. And he also says my Father is a gardener. నా యొక్క తండ్రి వ్యవసాయకుడు అంటూ ఉన్నాడు. And he will cut off every branch that doesn't bear the fruit. నాలో ఫలించినటువంటి ప్రతి తీగను ఆయన నరికివేస్తాడు. And he will prune every branch to bear much fruit. ఫలించిన ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవలనని దాన్ని ఆయన శుభ్రపరుస్తాడు. You know, the words of God, it doesn't say he will trim. దేవుని యొక్క వాక్యం ఇక్కడ చెప్తా ఉంది, ఆయన ట్రిమ్ చేస్తాడు, కట్ చేస్తాడు చెప్పలేదు. And it says complete cut off. He doesn't chisel out a bit by bit. కొంచెం దాన్ని కట్ చేస్తూ ట్రిమ్ చేస్తాడు కానీ దాన్ని నరికి వేస్తాడు. You know, this is where we are hanging to the sin sometimes, that we want to chisel a bit by bit. సో ఇదే విధంగా ఈ లోకమైనటువంటి యొక్క పాపం విషయమై కూడా దాన్ని నరికి వేయకుండా కొంచెం చెప్తూ ఉంటాం. You know, the mistake that we come to, the more delay we make, the more harder it becomes, and the cut causes more pain than before. కానీ ఒక సంగతి మనం గమనించవలసింది ఏంటో తెలుసా, ఆ విధంగా కొంచెం కట్ చేస్తూ నువ్వు కనుక ఆలస్యం చేస్తే
చేసినట్లయితే అది చాలా గట్టిగా అయిపోతుంది. దాన్ని కట్ చేయడానికి నువ్వు ఎక్కువ పొదును ఎక్కువ బలాన్ని ఉపయోగించాలి. I'm not perfect, but every time I encounter sin, I take it to the altar and He is faithfully cutting it off from me. సో నేను సంపూర్ణుడని ఈ మాట నేను చెప్పట్లేదు, కానీ ఇలాంటి ఒక పరిస్థితి నా జీవితంలో వచ్చినప్పుడు దాన్ని చెరపట్టి నేను క్రీస్తు యొక్క బలిపీఠం దగ్గర తీసుకెళ్తాను. ఆయన దాన్ని బలి అర్పిస్తాడు, నరికి వేస్తాడు. And let's look into the verse 9. 9వ వచనం మనం చూద్దాం. And yet regarded as unknown, dying, and yet we live on. చనిపోవచ్చున్న వారమైనటువంటి ఇదిగో మేము బ్రతుకుచున్నాము వారము. And then we see in verse 10. 10వ వచనంలో చూసినట్లయితే sorrowful yet always rejoicing, poor yet making many rich. దుఃఖపడిన వారమైనటువంటి ఎల్లప్పుడూ సంతోషించువారము, దరిద్రులమైనటువంటి అనేకులకు ఐశ్వర్యమును కలిగించువారము. This I feel pity at Paul. He was a poor, but God is using him to make others rich. ఇక్కడ కనుక ఈ విషయాన్ని మనం చూసినట్లయితే మనకి ఆశ్చర్యం వేస్తుందంటే పౌలు అంటున్నాడు, నేను దరిద్రులుగా అంటున్నాడు, కానీ దేవుడు ఆయనను అనేకుల్ని ఐశ్వర్యవంతులుగా చేయడానికి ఆయన వాడుకుంటాడు. Let me take your focus to the familiar passage and where God, the Lord Jesus, chose His disciples, Peter, John, and the sons of Zebedee. ఆయన పేతురుని, తర్వాత ఆంద్రేయుని, జబదయి కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఎన్నుకున్నటువంటి ఆయన అందరికీ తెలిసినటువంటి వాక్య భాగం చూద్దాము. And it was where the whole night they struggled, they couldn't get any fish. సో రాత్రంతా కూడా చేపలు పట్టడానికి ప్రయాసపడాలి, కానీ వారికి ఏమీ దొరకలేదు. And the morning they came to the bank and they started cleaning the net. Though they didn't get a fish, but they would get enough of the mess of the net. రాత్రంతా వల వేశారు కాబట్టి ఒక చేప కూడా పడకపోయినా ఆ వలంతా కూడా మురికైపోయినాయి కాబట్టి ఉదయకాలాన్ని వచ్చి వాళ్ళని శుభ్రం చేసుకుంటున్నారు. Whole night they didn't have sleep. That's one problem. సో రాత్రంతా కూడా వాళ్ళకి నిద్ర లేదు, మొదటి సమస్య. And they didn't have any fish. That's another disappointment. సో వాళ్ళు నిలుస్తున్నారు, ఇంకొకటి ఏంటంటే రాత్రంతా ప్రయాసపడిన ఒక చేప దొరకలేదు. And they have all this mess to clean, which is the third one. సో వాళ్ళకి ఏ చేప దొరకకపోయినా సరే వాళ్ళని శుభ్రపరచుకోవాలి, మూడో విషయం అది. That's when Jesus came to him and asked for his boat. అలాంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి నీ పడవలు ఇస్తావా అని అడిగాడు. And he wants his boat. ఆ యొక్క దోణిని యేసు ప్రభువు కోరుకున్నారు. Okay, he was not a disciple at that point. సో ఆ సమయానికి వారు శిష్యులుగా లేరు. Being Peter so polite, he gave his boat to Jesus. పేతురు చాలా దయగా తన యొక్క దోణిని యేసు ప్రభువుకి ఇచ్చాడు. And he was sitting in the back because it is in the river. When you have the boat, it can keep shaking due to the waves. So someone had to hold it. సో అది ఆ యొక్క గలిలయ సముద్రంలో సరస్సులో ఉంది కాబట్టి ఆ యొక్క ఒడ్డున వచ్చిన అలలకి ఆ పడవ అటు ఇటు కదలకుండా వెనక పేతురు పట్టుకొని కూర్చున్నాడు. Look at this. Now Jesus, as soon as he got into the boat, he turned his back to the Peter and started preaching to the people. యేసుక్రీస్తు ఎప్పుడైతే ఆ పడవలోకి వెళ్ళారో వెంటనే పేతురు తన యొక్క వీపు చూపించి ప్రజల వైపు తిరిగి ప్రజలతో మాట్లాడడం ప్రారంభించాడు. I was wondering what might be going through in Peter's mind. సో యేసుక్రీస్తు వెంటనే ఆయన వీపు చూపిస్తూ ఇటువైపు తిరిగినప్పుడు పేతురు యొక్క మనసు ఎలాంటి ఆలోచనలతో ఉన్నాయి. I'm in troubles and you are using my boat. నేనే అసలే సమస్యలో ఉన్నాను, నా పడవను వాడుకుంటున్నావు. And are you blessing me? No, you are talking to them. సో నాతో ఏం మాట్లాడలేదు, నన్ను ఆశీర్వదించలేదు, వాళ్ళతో మాట్లాడుతున్నావు. But Peter, I think he was patient. He faithfully held the boat so that he could finish his preaching. ఇలా అనుకోలేదు, కానీ పేతురు చాలా ఓపికతోటి దయగా ఆ యొక్క బోధ అయిపోయేంత వరకు కూడా పడవను గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. Peter might be wishing, I thought that Jesus came, he would do a miracle and come and give me a fish. సో పేతురు ఇట్లా అనుకున్నాడేమో, ప్రభువు రాగానే ఖచ్చితంగా అద్భుతం చేసే మంచి చేపలు పట్టడానికి సహాయం చేస్తాడేమో. He waited patiently. కానీ ఆ విధంగా వెంటనే అది జరుగుతుంది అనుకుని వచ్చేమో, కానీ పేతురు చాలా ఓపికతోటి ఎదురు చూస్తూ ఉన్నాడు. When he had finished speaking, he said to Simon, put out into deep water and let down the nets for a catch. ఆయన సాధించిన తర్వాత సీమోను వైపు తిరిగి నీ పడవను లోతుకు నడిపించి వల వేయమని చెప్పాను. And you know the rest of the story. ఆ తర్వాత జరిగినటువంటి విషయం ఏంటో మీకు తెలుసు. They had a boat full of fish. ఆ యొక్క దోణి నిండినంతగా చేపలు పడ్డాయి. They came to the shore. ఆ యొక్క ఒడ్డుకు వాళ్ళు లాగారు. And then the verse says, ఆ తర్వాత వచనం తెలుస్తుంది. and verse 10 in chapter 5 of Luke. లూకాసు వార్త 5వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, And then Jesus said to Simon, don't be afraid, from now on you will catch men. Verse 10.
10వ వచనంలో అలాగే సీమలతో కూడా పాల్గొన్న జబదేయి కుమారుడు భయపడకము, ఇప్పుడు నీవు మనుషులను పట్టుబడలేదు మరి సీమలతో చెప్పను. The next verse is what really encourages me. So they pulled their boats up on shore, left everything and followed him. ఆ మాట చెప్పగానే ఇక్కడ నన్ను బాగా ప్రోత్సాహపరిచినటువంటి మాట ఏంటో తెలుసా? వారు దోణులను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన వెంబడించారు. Boats full of fish and they left everything and followed him. అక్కడ 2 దోణులు నిండినటువంటి చేపలు ఉన్నటువంటి దోణులు ఉన్నాయి. ఆ సమస్తాన్ని విడిచిపెట్టారు, వారు యేసుప్రభువును వెంబడించారు. If I was in a place, I would have called my wife and said, take care of this fish and following Jesus. సో ఒకవేళ ఆ పరిస్థితులు విన్నట్లయితే కనీసం నేను చేసే పని ఏంటంటే నా భార్యను పిలిచి ఈ చేపల సంగతి నువ్వు చూస్తూ నేను యేసుప్రభువును వెంబడిస్తున్నాను చెప్పినవాడు. From then on, Paul says, though he was poor, even others reached to him. కానీ పౌలు ఇక్కడ చెప్తా ఉన్నాడు, మేము దరిద్రులైనటువంటి అనేకులను ఐశ్వర్యవంతులుగా చేయుచున్నాము. And in same verse 10 in 2 Corinthians chapter 6, 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయంలో and here it says, having nothing and yet possessing everything. ఏమీ లేని వారమైనట్లు నీవు సమస్తమును కలిగిన వారము. And here it says that he doesn't have anything but he has everything. సో గ్రంథం అన్నాడు ఏమీ లేని వారమైనట్లు ఉన్నాం కానీ సమస్తాన్ని It sounds contrary. ఈ యొక్క 2 మాటలు ఒకదానికి ఒకటి పద్ధతి విరుద్ధంగా ఉన్నాయి. Missionary, he was in Africa. ఆఫ్రికాలో ఒక మిషనరీ వచ్చినాను. And he spent many years in serving the Lord there. ఆ ఆఫ్రికాలో అనేక సంవత్సరాలు దేవుని సేవిస్తూ గడిపాడు. And in his old age he was traveling back to the United States. ఆమె యొక్క వృద్ధాప్యంలో ఆమె అమెరికా దేశం ప్రయాణం. And he went by ship. ఆ యొక్క షిప్ లో ఆయన వెళ్ళారు. And he and his wife reached to Washington. తన యొక్క ఆయన ఆమె యొక్క భార్య వారు ఆ యొక్క పడవలో ప్రయాణం చేసి వాషింగ్టన్ చేరుకున్నారు. And it so happened that another ship came where the president of America also came at the same time. సో అదే సమయంలో ఆ యొక్క అమెరికా దేశం యొక్క అధ్యక్షుడు ప్రయాణం చేసినటువంటి ఆ యొక్క పడవ వచ్చింది. And that president also traveled to Africa, for hunting the animals. ఆయన అమెరికా యొక్క ప్రెసిడెంట్ గారు ఆఫ్రికా దేశానికి ప్రయాణం చేస్తున్నాడు, ఎందుకంటే అక్కడ జంతువులు వేటాడడానికి. And he finished his hunting and he is returning back. జంతువులు వేటాడి తిరిగి ప్రయాణంలో వచ్చాడు. Some people have a hobby how they do is take a gun and start killing whichever animal they see. సో కొంతమందికి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే గన్ తీసుకొని కనిపించినటువంటి జంతువులను షూట్ చేస్తూ ఉంటారు. And they don't need them, but simply they want to, I don't know what the fun they get out of it. వాళ్ళకి అవసరమైన వాటిని కాల్చడం కానీ ఏదో తమాషా కొరకు వాళ్ళు ఏదో సంతోషంగా చేస్తూ ఉంటారు. In the shipboard when I see the huge welcome to the president, not for the missionaries. సో ఆ యొక్క 2 పడవలు వచ్చి ఒడ్డుకు చేరని ఈ యొక్క అమెరికా దేశపు ప్రెసిడెంట్ గారు వచ్చినటువంటి ప్రత్యేక జనం కూడా ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. One went for killing animals, one went for saving the people, but the one who gets a great reception is the president. సో ఒకరిని అక్కడ ఉన్నటువంటి జంతువుల్ని చంపడానికి అక్కడ వెళ్ళారు, ఇంకొక వ్యక్తి ఏమో అక్కడ ఉన్నటువంటి మనుషులను రక్షించడానికి దేవుడు రక్షించడానికి వెళ్ళారు. కానీ ఆహ్వానం అనేది లేకపోతే గొప్ప ఆ యొక్క స్వాగతం అనేది ఎవరికి జరిగిందంటే జంతువులు చంపడానికి they knelt down and asked God, Lord, why you are so unfair to us? We didn't get even one person having adultery in us. ఆ యొక్క మిషనరీ దంపతులు ఇంటికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మా విషయంలో ఎందుకని నువ్వు నమ్మకమైన వాడిగా లేవు, ఎందుకంటే మాకు ఒక్కరు కూడా ఈ మమ్మల్ని వెల్కమ్ చేయడానికి ఆహ్వానించడానికి పడవలకు రాలేదు. The Lord told him, my son, you are not yet home yet. ప్రభువు ఆయనతో చెప్పిన మాట ఏంటి తెలుసా? నా కుమారుడా నీవు ఇంకను నీ ఇంటికి రాలేదు. You haven't come to the home yet. నీవు ఇంకను నీ ఇంటికి రాలేదు. And having nothing but having possessing everything. నువ్వు ఏమీ లేని వాడమైనట్లు ఉన్నప్పటికీ ఇక్కడ నువ్వు సమస్తం కలిగిన వాడే. That is the hidden treasures we need to see. ఆ యొక్క దాచిపెట్టినటువంటి ఆ యొక్క ధన్యతను మనం చూడాలి. Though we have nothing here, but we have many things there. ఇక్కడ ఏమీ లేని వాడమైనటువంటిప్పటికీ అక్కడ సమస్తంలో కలిగిన వాడు. You may feel sad when you see others having properties. సో చుట్టూన్నటువంటి అనేక మంది గొప్ప గొప్ప ఆస్తులను చూసినప్పుడు కొంత బాధ వేస్తుందేమో. You may feel sad when you see somebody else's land is getting blessed due to some nice road or a nice some infrastructure coming up. సో అక్కడ మంచి రోడ్డు వేయడం బట్టి లేకపోతే పెద్ద పెద్ద బిల్డింగ్స్ రావడం బట్టి పక్కన ఉన్నటువంటి వారి పొలంలో చాలా రేట్లు ఆ రేటు పెరగడం చూసినప్పుడు మీకు బాధ వేస్తామేమో. And
And we can see like this in the passage in the previous 6 chapters. Paul was mentioning so many areas of the life where we need to separate from. సో ఈ విధంగా పౌలు ఈ 6వ అధ్యాయంలో అనేకమైనటువంటి ఏరియాస్ లో ఎక్కడ మనము ప్రత్యేకపరచుకోవాలో తెలియజేస్తున్నాడు. And here it says, come out from them and be separate. కావున మీరు వారి మధ్య నుండి బయలువెళ్ళి ప్రత్యేకంగా ఉండి Touch no unclean thing. అపవిత్రమైన దాన్ని ముట్టండి. You know how important it is to come out, and it is equally important to come in. బయటకు వెళ్ళడం అనేది ఎంత ప్రాముఖ్యమైనదో లోపలికి రావడం అనేది కూడా అంతే ప్రాధాన్యత. You know how important it is to separate from, and we need to also important to separate to. మనం దేని నుంచి ప్రత్యేకపరచుకుంటున్నాము అనేది ఎంత ప్రాధాన్యతో దేని వరకు ఎవరి వరకు ప్రత్యేకపరచుకుంటున్నాము అనేది కూడా అంతే ప్రాధాన్యమైనది. You know, we may say, oh, we separated from so and so thing. Now, what should I do? సో మనం ఈ విధంగా అనుకుంటా ఉండొచ్చు, ఇదిగో దేని నుంచి నేను ప్రత్యేకపరుచుకున్నాను, దాని నుంచి ప్రత్యేకపరచుకున్నాను, ఇప్పుడు ఏం చేయాలి మరి? And here we see how Paul is separating the very first one to the fellowship. ఇక్కడ పౌలు దేని కొరకు తనను ప్రత్యేకపరచుకుంటున్నాడంటే సహవాసం కొరకు. And here we see in chapter 2 and verse 12. Chapter 2 and verse 12 in 1 Corinthians. Sorry, 2 Corinthians. 2వ అధ్యాయము 12వ వచనంలో మనం చూసినట్లయితే, and here it says, now when I went to Troas to preach the gospel of Christ, I found that the Lord had opened a door for me. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువు నుండి నాకు మంచి సమయం ప్రాప్తించినగా. And here Paul went to preach somewhere. ఇక్కడ ఒక స్థలానికి వాక్యం బోధించడానికి వెళ్ళారు. And he found God had opened a door for him. ప్రభు ఆయన కొరకు ఆయన ఒక ద్వారాన్ని తెరవడం చూశారు. It's all good. So what is stopping him from preaching there? సో అక్కడ అంత బాగానే ఉంది కదా, మరి వాక్యం బోధించడానికి ఆపేదేంటి? And verse 13. 11వ వచనం, I still had no peace of mind. అక్కడ 11వ వచనంలో చెప్తా ఉన్నాడు, నా మనసులో నెమ్మది లేక వచ్చింది. Because I did not find my brother Titus there. ఎందుకంటే నా యొక్క సహోదరుడు తీతు నాకు కనబడనందున I feel like going back to my memories or days I lived in Kuchinpalli. ఈ యొక్క మాట చూడటప్పుడు నేను కూచిపల్లిలో జీవించినటువంటి ఆ యొక్క దినాల యొక్క మెమరీస్ లోనికి జ్ఞాపకాలను వెళ్తా ఉన్నాను. I was new to the Lord, and very first lesson I learned or I was told is to follow or to spend time with the Lord. సో అప్పుడు నేను ప్రభువుని అంగీకరించి చాలా కొత్తవాడిగా ఉంటా ఉన్నాను. నేను మొట్టమొదటిగా నేర్చుకున్నటువంటి ఆ యొక్క అంశం ఏంటంటే దేవునితో సమయం గడపాలి, ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి సమయం. On the evening I was supposed to attend a meeting in Malaysia. మెలంపూడిలో జరిగినటువంటి ఒక మీటింగ్ నేను సాయంత్రం అటెండ్ అవ్వాల్సింది. And that evening I skipped it. ఆ సాయంత్రం నేను వెళ్ళాల. And the next morning Anna called me as usual. సో అన్న తర్వాత రోజు ఉదయం పట్టుకున్నాడు. And I was at the church and he came to me first tell me where did you miss and tell me where is the did you quite at first. సో ఎందుకు మిస్ అయ్యావు, ఎందుకు రాలేదు అని అడుగుతూ ఆయన mentioned గారు ఈ రోజు ఉదయం బయట చేస్తాను. And open the passage. ఆ యొక్క passage ఓపెన్ చేసి, and this is the passage on that day. ఇదే వాక్య భాగాన్ని. And when I took baptism my name was Titus. సో నేను బాప్టిజం తీసుకున్న తర్వాత నాకు ఇవ్వబడినటువంటి పేరు. And I see in verse 13 I still had no peace of mind because I did not find Titus. సో ఇక్కడ పౌలు అంటూ ఉన్నాడు, తీతు నాకు కనబడినందున నా మనసులో నెమ్మది లేకపోయాను అంటున్నాడు. I felt like God is speaking even with the name. సో దేవుడు అనిపించింది, దేవుడు పేరు తెచ్చి మరి ఇక్కడ నాతో మాట్లాడుతున్నాడని అనిపించింది. You know, I don't know how you feel now after I came to the Lord when I see when a brother or a sister is missing in a so-and-so meeting, this really grieves the heart. సో నిజమే, ఈ సంవత్సరం అయిన తర్వాత ప్రభువులో ఎదుగుతున్నప్పుడు ఎవరైనా ఒక సహోదరు కానీ ఒక పర్టికులర్ ఆ యొక్క మీటింగ్ లో కానీ కనపడకపోతే నిజంగా హృదయం ఎంతో నొచ్చుకుంటాము. Especially if they committed to come, if they haven't turned up, I feel like some energy or some energy is taken away from me. సో వాళ్ళ జీవితాల్లో వాళ్ళు ఇంకా ప్రభువుకు సంపూర్ణంగా సమర్పించుకోవడం చూస్తామంటే నా శరీరం నుంచి నా నుంచి ఏదో బలం తీసేసినట్టుగా They committed to come to the meeting to arrange something. సో మీటింగ్ వచ్చి ఈ పని మేము చేస్తాము అని వాళ్ళు చెప్పినప్పుడు and no sight of them. సో కానీ చెప్తారు కానీ అక్కడ కనిపిస్తుంది. And how about having this commitment in the coming days? సో అలాంటి కమిట్మెంట్ విషయంలో మనం ఎలా ఉన్నాం? And I thought in Paul, he says he doesn't have any peace just because one brother is there, though the doors are open. సో చూడండి, అక్కడ సువార్తకు మంచి ద్వారాలు తెరవబడి మంచి అవకాశాలు అక్కడ ఉన్నాయి, అంతా చక్కగా ఉంది. కానీ ఒక సహోదరుడు అక్కడ కనబడినందున
నెమ్మది లేదు. And let your yes be yes and no be no. నువ్వు అవునంటే అవును, కాదంటే కాదంటే You know, Jesus says the parable or words that a father and asked the sons, 2 sons were there, and he asked them to go to the field. ఉపమానం గుర్తుందా? ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు, పొలానికి వెళ్ళి పని చేయమని ఇద్దరు అడిగాడు. And one says he will, but he doesn't. ఒక వ్యక్తి నేను ఒక కుమారుడు వెళ్తున్నాను, వెళ్ళలేదు. And that's what happened in fellowship. First we show the hand, no, I will do it, but when actually come to happening, and that person will be not here. సో అలాగే నేను సహవాసం కూడా ఇట్లాగే జరుగుతూ ఉంటుంది. ఎవరికి పని చేస్తానికి అందరూ చేయగలుగుతారు, కానీ అసలు పని చేయవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఎవరికి కనిపిస్తుంది. You know, in the fellowship where we need to separate to is we need to encourage each other. సో ఇక్కడ సహవాసంలో మనం దేవునికి ప్రత్యేకపరచుకోవాలంటే ఇతరులని ప్రోత్సహించాలి. You know, encourage not only loving one another, but we need to encourage each other. That's where we need to separate to. ఒకరినొకరు ప్రేమించుకోవడమే కాదు, ఒకరినొకరు ప్రోత్సహించుకోవడానికి కూడా మనం ప్రత్యేకపరచుకోవాలి. Another thing I really enjoy in this fellowship is the mentoring. ఈ సమావేశంలో నేను అనుభవించినటువంటి ఇంకొక ఆశీర్వాదం భాగం ఏంటంటే ఇతరులని నడిపించేటువంటి మెంటరింగ్. I'm not only having mentor, but also mentoring others. సో ఒక నాయకుడుగా ఒకరు మన మీద ఉండడం ఒకటే సరిపోదు, కానీ నడిపించడం కూడా చూస్తాము. You know, in Proverbs in chapter 19 verse 20 it says this way. సామెతలు 19:20 and it says, listen to advice and accept instruction, and in the end you will be wise. నువ్వు నీ యొక్క ఆలోచనని నీ యొక్క సలహాలను అంగీకరించము, తర్వాత నువ్వు ఆ ఆశీర్వాదాన్ని చూస్తావు. And here we see that and Lord saying, listen to the advice from a mentor. నీ యొక్క నీవు ముందు జ్ఞానివి అవుటకై ఆలోచనని ఉపదేశం అంగీకరించము. Have you ever thought this interesting thing? అద్భుతమైనటువంటి విషయాన్ని మీరు గమనించారా? Why a famous players or tennis players have their coach? ఈ యొక్క చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి ఆటగాళ్ళు, టెన్నిస్ ఆటగాళ్ళు లాంటి వాళ్ళు కూడా వాళ్ళ కోచ్ ఉంటారు. And most of the time coaches doesn't know how to, they can't play how this actual player could play. నిజానికి సత్యమైన తెలుసా, ఈ ఆటగాళ్ళు ఆడగలిగినంతగా ఆ కోచ్ ఆడలేరు. And once somebody asked him, a famous tennis player, why do you need a coach? But your coach doesn't know how to play even 10% of how you play. సో ఒకసారి మంచి ప్రఖ్యాతిగాంచినటువంటి టెన్నిస్ ఆటగాళ్ళు ఒక ఆయన అడిగారు, నీకు ఎందుకు కోచ్ కావాలి? ఎందుకంటే నువ్వు ఆడేంత ఆటలో 10% కూడా ఆయన ఆటలు చేస్తారు, నీకెందుకు కోచ్ అడిగారు? And he says, I need a certain adjustments in my life, or the way I play, I only coach can tell me. సో నా జీవితంలో నేను ఆడేటువంటి ఆటలో ఏ విషయాలు నాకు సర్దుబాటు చేసుకోవాలో, ఎక్కడ నేను లోపంగా ఉన్నానో అది నా కోచ్ మాత్రమే నాకు చెప్పగలరు. అది చేస్తాను. And he also said, as I'm becoming more older and older, and I become less receptive, I need a coach who can forces me or can pushes me towards what is right. సో నా యొక్క వయసు పెరిగే కొద్దీ నేను ఇతరుల గురించి నేర్చుకోవడము అనేది నాకు తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి నాకు బలవంతంగా సరే నాకు నేర్పించినటువంటి కోచ్ కావాలి. You know, the older and more experienced we become in the Lord, we becoming more less tendency to change. ప్రభువులో కూడా ఆత్మీయంగా కూడా మనం పెరిగే కొద్దీ, మన యొక్క ఆత్మీయ జీవితంలో పెరిగే కొద్దీ నేర్చుకునేటువంటి అలవాటు తగ్గిపోతూ ఉంటుంది. How about having a mentor or listening to an instruction? సో ఆ యొక్క ఆలోచనలు వినేటువంటి విధంగా, లేకపోతే మనకు మెంటర్ కలిగినటువంటి వారుగా ఉన్నామా? You know, we are here, we are not only evaluating ourselves, we want someone to evaluate us as well. మన యొక్క జీవితాలను మనం కూడా పరిశీలన చేసుకోవడం మాత్రమే కాకుండా మన జీవితాన్ని ఇతరులు కూడా ఎవాల్యుయేట్